హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షర్మిస్ కిచెన్. ఆల్రెడీ తమ్మనేలు చూసే ఉంటారు. నెల్లూరు వారి పీతల పులుసు అని. నెల్లూరు చేపల పులుసు ఎలాగ ఫేమసో పీతల పులుసుకు కూడా ఒక ప్రత్యేకత ఉందండి. మనం చిన్నప్పుడు చూసే ఉంటాము. గ్రామాల్లో ఏందంటే పొలాల్లో వీటిని ఎక్కువ తెచ్చేవాళ్ళు. వీటిని ఎండ్రకాయలు అంటారు. ఈ సముద్రం పీతలు వేరు, పొలాల్లో దొరికే వెంట్రకాయలు వేరండి. డిఫరెంట్ గా ఉంటాయి. అవి చాలా స్మాల్ సైజ్ ఉంటాయి. అవి ఇప్పుడు దొరకట్లేదు, చాలా రేర్ అయిపోయాయి. ఇప్పుడు నేను మార్కెట్కి వెళ్ళేసరికి నాకు పీతలు కనిపించాయి. కేరళలో ఏంటంటే మేమున్న ఏరియాలో ఈ పీతలు అనేది ఎప్పుడు దొరకవండి. చేపలు అయితే రోజు దొరుకుతాయి కానీ పీతలు రేర్ గా దొరుకుతాయి. సరే, పీతలు కనిపించేసరికి ఈ ఇయర్ లాస్ట్ కి ఇదే నా రెసిపీ, ఇదే ఒక మంచి రెసిపీ అయిపోతుంది అనేసి ఈ పీతలను అయితే పట్టుకొచ్చాను. ఇంకెందుకు ఆలస్యం, మరి మన నెల్లూరు వారి పీతల పులుసును తయారు చేసుకుందాం. ఈ పీతల కర్రీ చాలా మంచిదండి హెల్త్కి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఇక్కడ కేజీ పీతలను తీసుకున్నాను. పెద్ద సైజు కనిపించలేదు, చిన్నవి దొరికాయి, వాటిని తీసుకొచ్చాను. వీటిని తీసుకొచ్చేసి నీట్గా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేయడం పెద్ద కష్టమేం కాదు, ఈజీ ప్రాసెసే. ఫస్ట్ 2 పెద్దవి ఉన్నాయి కదా గిట్టలు, వాటిని తీసేసి ఇలా మధ్యలో ఓపెన్ చేసామంటే 2గా విడిపోతాయి. ఆ బ్లాక్ పార్ట్ ఉంది కదా, దాన్ని కొంచెం క్లీన్ చేసి దీనికి బ్యాక్ సైడ్ కూడా కొంచెం చిన్నది ఒకటి ఉంటుంది, దాన్ని కూడా క్లీన్ చేసామంటే విడిపించేసామంటే అయిపోతుంది. ఇలా క్లీన్ చేసుకొని మొత్తం పక్కన పెట్టేసుకోవాలి. నేను ఫస్ట్ ఇంట్రొడక్షన్ చెప్పేటప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది లాస్ట్ డిసెంబర్ 31కి నేను పోస్ట్ చేస్తున్నానని. నేనైతే కర్రీ చేసింది 31కే, కాకపోతే ఎడిట్ చేసి పోస్ట్ చేసేసరికి కొంచెం లేట్ అయింది. సో ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ లాస్ట్లో ఉన్నాయి కదండి చిన్న చిన్నవి, వాటిని కూడా నేను రిమూవ్ చేసేస్తున్నాను. అలాగే కూడా వేసేయచ్చు, నేనైతే రిమూవ్ చేసేస్తున్నాను. ఇలా ఓపెన్ చేసేసి రిమూవ్ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. చూడండి, నేను రిమూవ్ చేసినటువన్నీ ఈ వేస్ట్గా పడేస్తున్నాను. మీరు తీసుకున్నటివి పెద్ద పీతలు అయితే వీటిని 2 భాగాలుగా కూడా చేసుకోవచ్చు. చిన్నవి కాబట్టి నేను అలాగే వేసేస్తున్నాను. ఇలా తీసేసి బాగా 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఈ పీతల కర్రీ చేసేటప్పుడు చాలామంది ఏంటంటే వీటిని డైరెక్ట్గా కర్రీలో యూజ్ చేసేస్తుంటారు. నేనైతే ఏంటంటే అలా యూజ్ చేయను. దీన్ని కొంచెం ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం ఫ్రై చేస్తాను. కొంచెం పసుపు, సాల్ట్ వేసి అలా ఒక 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ పాటు లైట్గా ఫ్రై చేసుకుంటాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే నీచు వాసన అనేది రాదు, స్మెల్ లేకుండా బాగుంటుంది. ఇది మీకు ఫ్రై చేసేటప్పుడు కొంచెం మాడినట్టు అనిపిస్తే లైట్గా కొంచెం వాటర్ వేసుకున్నారంటే సరిపోతుంది. నాకు కొంచెం మాడినట్టు అనిపించింది, సో దానికోసమని లైట్గా కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాను. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. మసాలా తయారు చేసుకోవడం కోసం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వెల్లుల్లి రెబ్బలు, లవంగాలు, బిర్యానీ ఆకు, ఇంచు దాల్చిన చెక్క, అల్లం ముక్కలు, 2 యాలకులు కూడా వేసేసి అదేవిధంగా ఒక పెద్ద ఆనియన్, ఒక పెద్ద టమోటా కూడా కట్ చేసి తీసుకున్నాను. నేను కర్రీ మొత్తానికైతే 2 టమోటాలు 2 ఆనియన్ తీసుకున్నాను. అందులో ఒక టమోటా ఒక ఆనియన్ ఇలా మిక్సీ పట్టేస్తున్నాను. ఇలాగే చేస్తే ఏంటంటే మనకు గ్రేవీ థిక్నెస్ బాగుంటుంది. సో దానికనేసి నేను మిక్సీలో వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టి పక్కన ఉంచుకోండి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాం కదా, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయి కొంచెం కిందన నీళ్ళున్నాయి, వాటిని తీసేసామంటే సరిపోతుంది. ఇప్పుడు కర్రీ తయారు చేసుకోవడం కోసము ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో కర్రీకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 పచ్చిమిర్చి వేసి ఒక పెద్ద ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అదేవిధంగా ఒక పెద్ద టమోటాను కూడా వేసి కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసేసి లైట్గా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుంచుకున్నాం కదా మసాలా, ఆ మసాలాను కూడా ఇందులో వేసేసి ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఆయిల్ బాగా పైకి వచ్చేసింది, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్టు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు. మీరు మసాలాలు ఎక్కువ తీసుకునే వాళ్ళైతే ఇక్కడ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదు, ఆల్రెడీ మనం మిక్సీ పట్టాం కదా మసాలా, అందులోనే ఎక్కువ యాడ్ చేశాను నేను. ఇప్పుడు లాస్ట్గా ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా పీతలు, వాటిని వేసేసి బాగా మిక్స్ చేసి
గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని మనం ముందుగా నానపెట్టి ఉంచుకున్నాం కదా చింతపండు రసం కూడా వేసేసి ఇప్పుడు ఇందులో మీకు సాల్ట్ సరిపోకపోయినా కారం సరిపోకపోయినా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మూత పెట్టేసి 10 to 15 మినిట్స్ బాగా ఉడకపెట్టామంటే మన పీతల కర్రీ రెడీ అయిపోతుంది. మరి పలచగా ఉన్నా కూడా బాగుండదండి, థిక్గా ఉంటేనే బాగుంటుంది. చింతపండు రసం కూడా ఎక్కువ యాడ్ చేసుకోవద్దు, పులుపు ఎక్కువైనా కూడా బాగుండదు. లాస్ట్గా ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసేసి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా వదిలేసి తర్వాత గ్యాస్ ఆఫ్ చేసామంటే మన పీతల కర్రీ రెడీ అయిపోతుంది. సూపర్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.